దానివల్ల బాగా మాట్లాడగలుగుతారు వీళ్ళు. తర్వాత వచ్చినప్పటికల్లా ఈ ఫిఫ్త్ హౌస్లో ఉన్న ఈ శాటర్న్ సెవెంత్ హౌస్ని థర్డ్ ఆస్పెక్ట్తో చూస్తుంది. ఈ థర్డ్ ఆస్పెక్ట్లో సెవెంత్ హౌస్ని చూడడం వల్ల వీళ్ళ పార్ట్నర్స్ మధ్య కానీ లేదా బిజినెస్లో కానీ వర్క్ వచ్చినప్పటికల్లా స్లోగానే జరుగుతాయి. ఈ ఎర్నింగ్స్ తీసుకుంటే కొంత హార్డ్ వర్క్ చేస్తే కానీ సక్సెస్ అనేవి రిపిటేషన్గా అవ్వవు. తర్వాత గురువు తీసుకుంటే థర్డ్ హౌస్ లార్డు సిక్స్త్ హౌస్లో ఉన్నారు. థర్డ్ సిక్స్త్ హౌస్ లార్డు. సిక్స్త్ అంటే మనం ఎనిమీస్ అంటాం, సిక్స్త్ అంటే డిసీజెస్ అంటాం, సిక్స్త్ అంటే డైలీ రొటీన్ జాబ్ అంటాం. సో ఇటువంటి లార్డ్ సిక్స్త్ హౌస్లో ఉండడం వల్ల వీరికి కొంతవరకు షార్ట్ ట్రావెల్స్ జరగడాలు, తర్వాత ఎనిమీస్ మీద గెలుపు పొందడం, తర్వాత అపోనెంట్స్ మీద నెగ్గుతారు వీళ్ళు. తర్వాత వీళ్ళకి ఏప్రిల్ వరకు కదా గురువు వచ్చేటప్పటికల్లా మీనరాశిలోను, ఏప్రిల్ 2023న మీనరాశి నుంచి మేషరాశిలోకి మార్పు జరుగుతుంది. అంటే మేషరాశి అనేది సెవెంత్ హౌస్ అవుతుంది. గురువు సెవెంత్ హౌస్లో ఉన్నప్పుడు కొంతవరకు బెటర్మెంట్ చెప్పచ్చు సిక్స్త్ హౌస్ కంటే. ఏప్రిల్ తర్వాత తులారాశి వారికి గురువు వల్ల బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే సెవెంత్ హౌస్లో ఉన్న గురువు ఫస్ట్ హౌస్ని చూస్తాడు సెవెంత్ ఆస్పెక్ట్లో. ఫిఫ్త్ ఆస్పెక్ట్లో వచ్చినప్పటికల్లా ఫిఫ్త్ ఆస్పెక్టు, సెవెంత్ ఆస్పెక్టు, నైన్త్ ఆస్పెక్టు అనేవి గురువుకు ఉండడం వల్ల అవన్నీ కదా పాజిటివ్గా ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుందంటే వీడికి సక్సెస్ని, తర్వాత ప్రొఫెషనల్లో వాళ్ళకి బెటర్మెంట్స్ ఇవి జరుగుతాయి. రాహుకేతువుల విషయం తీసుకుంటే రాహు వచ్చేటప్పటికల్లా సెవెంత్ హౌస్లో ఉన్నారు. రాహు సెవెంత్ హౌస్లో ఉండడం వల్ల మనకేమవుతుందంటే పార్ట్నర్స్ మధ్య కొంత విభేదాలు, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కదా కొంత విభేదాలు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి తులారాశి వారికి. ఎప్పటి వరకు? అక్టోబర్ 31 వరకు కదా. రాహు వచ్చినప్పటికల్లా సెవెంత్ హౌస్ అయిన మేషరాశిలోను, కేతు వచ్చినప్పటికల్లా ఫస్ట్ హౌస్ అయిన తులారాశిలోను ఉంటారు. ఈ అక్టోబర్ 31 తర్వాత రాహు వచ్చినప్పటికల్లా మీన